అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను ఈరోజు కొన్ని పద్యములు చెప్పబోతున్నాను. వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరంతా నా శ్రేయోభిలాషులంతా బాగున్నారని తలుస్తాను. మీ అందరూ ఆయువు ఆరోగ్యం ఆనందంతో చల్లగా ఉండాలని మీ పిల్ల పాపలతో, అత్తమామలతో, తల్లిదండ్రులతో, కొడుకు కోడళ్ళతో, కూతుళ్ళు అల్లులతో అందరితో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంతకు మించి నాకేమవుతుంది. అందరూ బాగుంటే సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుంటే అందులో మనం కూడా బాగుంటాం. అందరి మేలు కోరుకుంటే మన బాగు భగవంతుడు కోరుకుంటాడు. ఇది నా నమ్మకం, విశ్వాసం. ఎక్కువగా ఇది నమ్ముతాను నేను. అంతేనా? వినండి, నేను ఈరోజు కొన్ని పద్యాలు పద్యాలు పాడబోతున్నాను. పాడడం అంటే వేలపాటి రఘురామయ్య గారిలాగా, సూరిబాబు గారిలాగా పాడేటంత గనుడ్రాలని కాదు. ఏదో నాకు వచ్చినట్టు నేను ఏదో పద్యంగా స్కూల్లో చెప్పిన విధంగా పాడేస్తాను. కన్నులు బాలో కనుబొమ్మలు బాలో, వాన రాకడయును ప్రాణము పోకడయును, కానంబోడంతటి ఘనుడకైనను, మీది మిక్కిలి ఎట్లు నడుచురా విశ్వదాభిరామ వినురవేమ. వాన రాకడ ప్రాణం పోకడ, కానంబడిదంతటి ఘనుడకైనా, గానంబడి మీద గలిగే ఎట్లు నడుచురా విశ్వదాభిరామ వినురవేమ అన్నారు వేమన గారు. అంటే, ఓ వేమన, వర్షం వచ్చుట ప్రాణం పోవుట ఏ మనుష్యునికైనాను తెలియదు. అది తెలిసినచో కలికాలం ముందు నడవదు. అందువలన ధర్మము మెరిగి అందు కలియుగమునందు ప్రతివారు మృత్యువు ముంచుకొని వచ్చునని తెలుసుకొని తలంచుచు ధర్మకార్యములు చేయవలెను. అంటే వాన ఎప్పుడు వస్తుందో ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. కాబట్టి మృత్యు అనేది ఒకటి ఉంది. అది ఎప్పుడైనా వస్తుంది. అది ఏ టైంలోనైనా రావచ్చు. అప్పుడని చెప్పడానికి వీల్లేదు. మన ఆయువు ఎప్పుడు ఎగిరిపోద్దో, మన నూకలు భూమి మీద ఎప్పుడు చెల్లిపోతాయో రావచ్చు. కాబట్టి అది ఉందని తెలుసుకొని ముందు ధర్మకార్యాలు చేయండి, సద్బుద్ధితో ప్రవర్తించండి, అనృతాలు మాట్లాడకండి, మంచి పనులే చేయండి, మంచిని ప్రోత్సహించండి, దైవభక్తి పరులై ఉండండి అని ఈ పద్య భావం అండి. నమస్సుమాంజలి. మరి ఒక పద్యం వినండి. చెప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, చెప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీట గలసే, ప్రాప్తి కలుగు చోట పలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ. ప్రాప్తి కలిగి చోట పలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ముత్యపు చెప్పులో పడిన చినుకు ముత్యమైంది. స్వాతి కార్తెయందు వర్ష బిందువు ముత్యపు చెప్పు యందు పడినచో ముత్యమగును. కానీ అదే వర్షపు నీరు నీటి యందు పడితే నీటి చుక్కగానే నీటిలోనే కలిసిపోతుంది. కావున ప్రాప్తం ఉన్నచో అదృష్టము ఎక్కడికైనా ఎక్కడికి పోదని భావం. అంటే మనకు అదృష్టం ఉండి మనకి ఏదైనా ప్రాప్తం ఉందనుకోండి, అది మనకే రావాలని ఉందండి. మనం అక్కర్లేదని ఇంట్లో పడుకున్న ఎవరో ఒకరు తెచ్చాయని ఇస్తారు, లేకపోతే ఎవరో మిమ్మల్ని రమ్మంటున్నారండి, మిమ్మల్ని పిలుస్తున్నారండి. ఇప్పుడు మనకి సీఎం గారు ఫోన్ చేసి మీకు ఇల్లు వచ్చిందమ్మ రండి అని చెప్పినట్టే. ఎవరికో చెప్పాను, నాకు కాదులేండి, నేను అప్పటి నుండి ప్రయత్నం చేస్తున్నాను, రావట్లేదు. కానీ అలా అంటే అంత అదృష్టం. వాళ్ళే ఫోన్ చేయించి మీకు ఇల్లు వచ్చింది రండి తీసుకోండి అని చెప్పడం అన్నది ఎంత భావ్యమో అది దీంతో భావం అన్నమాట. నాకు ఏది ఉపమానం దొరకలేదు, అది చెప్పాను. సరేనా? ఇంకోటండి, ఎన్ని చోట్ల తిరిగి ఏ పాట్లు పడినను అంటనీయక శని వెంట తిరుగు, భూమి క్రొత్తలైన భక్తులు క్రొత్తలా విశ్వదాభిరామ వినురవేమ. ఎన్ని చోట్ల తిరిగి ఏ పాట్లు పడినను అంటనీయక శని వెంటదగులు, భూమి క్రొత్తలైన భక్తులు క్రొత్తల విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమన, ఎన్ని స్థలములు తిరిగినను, ఎన్ని కష్టములు పడినను ఏమీను పొందనీయక
శని వెన్నంటూ తిరుగుచుండగా అనగా ఏమి ఫలితము లేక ఉండును. ప్రదేశము మారినను దాని వలన లభించు ఫలము మనక అదృష్టమును బట్టి ఉండును. కానీ ప్రదేశమును బట్టి కర్మఫలము మారదు. నువ్వెన్ని చోట్ల తిరుగు, నువ్వెన్ని బాధలు పడు, మనకు శని ప్రాప్తించినప్పుడు నువ్వెక్కడే జపము తపము పూజలు చేసుకో, దానికి అభ్యంతరం లేదు. నీ కర్మఫలం అన్నది ఉన్నదే అది కట్టి కొడుకుతుంది అనమాట. ఎప్పుడు కూడాను శనీశ్వరుడు చాలా మంచివాడండి. ఎందుకంటే మనం చేసిన తప్పులు ఇక్కడే పరిసమాప్తం చేస్తాడు. మనల్ని కష్టాలు పెట్టి నష్టాలు పెట్టి ఎన్నో మన పడిన వాళ్ళకి ఇక్కట్లు తెలుసు. నేను చాలా పడ్డాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి అవి మనం అనుభవించవలసినంత వరకు ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే నీవు వండుకుని కంచంలో పెట్టుకుని నువ్వు తినక వేరే వాళ్ళు తింటారా? నువ్వు చేసిన పాపం నువ్వే అనుభవించాలి, నువ్వు చేసిన పుణ్యం నువ్వే అనుభవించాలి, నువ్వు చేసిన భక్తి నువ్వే అనుభవిస్తావు. అందుకని మనం ఎప్పుడు కూడా భక్తి మార్గంలో ఉండమని ఈ పద్యాలన్నీ సారాంశం అండి. ఈనాడు వేమన మహానుభావుడు మనందరికీ తెలియజేశారు. అది మనం తెలుగు పిల్లలమైనా తెలుగు బిడ్డలమై పుట్టినా మనం తెలుగుని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. పిల్లలకు కూడా వినిపించట్లేదు. ఎవరైనా నన్ను తెలుగు పద్యాలు నేర్పడానికో ఇతిహాసాలు చెప్పడానికో ఎథిక్స్ నిలపడానికో నన్ను పిలవండి అయ్యా, వస్తాను, చెప్తాను. నాకు ఒక సరదాగా ఉంటుంది. పిల్లలకు కూడా మంచి భావాలు మంచి సద్బుద్ధి అన్నీ వస్తాయి. నిజమేనా? ధన్యవాదం. నమస్తే. అందరూ క్షేమంగా ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నన్ను ఎప్పుడు ఇలాగే ఆదరించండి.